నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. విశాఖలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభించిన ఏపీ సర్కార్ 149 రూపాయలకే టీవీ, ఫోన్, అంతర్జాలం. జూలై కల్లా రాష్ట్రమంతా విస్తరిస్తామన్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందన్న వైకాపా. పోలవరం, రుణమాఫీలపై ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన విపక్షం, తిప్పికొట్టిన మంత్రులు. భారీ అంచనాలతో తెలంగాణ బడ్జెట్ రూపకల్పనపై జానారెడ్డి విమర్శలు, అప్పులకు దారి తీస్తోందని హెచ్చరిక, ప్రాజెక్టులపై ఆరోపణల్ని తోసిపుచ్చిన మంత్రులు. యాదాద్రి బృహత్ ప్రణాళికలో జాప్యంపై కేసీఆర్ ఆగ్రహం, పనుల్ని వేగవంతం చేయాలని ఆదేశం, స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ. విద్యార్థి అభయ్ హత్యపై వేడని ఉత్కంఠ, తనకు శత్రువులెవరూ లేరన్న తండ్రి, వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసిన హైదరాబాద్ పోలీసులు. భారత్ పాక్ మధ్య మళ్లీ ద్వైపాక్షిక చర్చలు, పఠాన్కోట్ దాడి దర్యాప్తునకు సహకరిస్తామన్న సర్దార్ అజీజ్, సమావేశంపై సుష్మా స్వరాజ్ హర్షం. ఈడీ విచారణకు మరింత గడువు కోరిన మాల్యా, బ్యాంకుల నుంచి తీసుకున్న ప్రతి పైసా రాబడతామని కేంద్రం స్పష్టీకరణ. సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక ముందడుగుగా భావించే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టును విశాఖలో ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై చివరి నాటికి తక్కువ ధరకే కేబుల్ ప్రసారాలు, 15 Mbps వేగంతో అంతర్జాలం, టెలిఫోన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి కేబుల్ టీవీ, అంతర్జాలం, టెలిఫోన్ సేవలను నెలకు 149 రూపాయలకే అందించే దిశగా కీలక ముందడుగు పడింది. సిస్కో సంస్థ భాగస్వామ్యంతో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ తొలిదశను ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ టీ ఛాంబర్స్ హాజరు కాగా, ఫైబర్ గ్రిడ్ ద్వారా వివిధ ప్రాంతాల వారితో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. దీనిపై పాఠశాలల విద్యార్థులకున్న అవగాహనను పరీక్షించారు. ఏమనిపిస్తా ఉందమ్మా మీకు దీనివల్ల? చాలా ఆనందదాయకంగా ఉంది సార్ మీతో ఇలా మాట్లాడడం. నాకు తెలిసి తెలియలేని వయసులోనే చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇప్పుడు మీతో మా ఇంట్లో ఉండి ఇలా మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అనంతరం పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ దేశంలోనే వినూత్న కార్యక్రమమని వివరించారు. అంకుర సంస్థగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు మేధో సంపత్తి హక్కు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. It will be history. In India, phase 1, we are taking on electrical poles. Phase 2, we will earn more money. Then we can do underground also. Even Government of India is working. April end, we are going to complete 3 districts. By July end, we are going to complete all 13 districts. All homes will connect. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లోనే అందుబాటులోకి వస్తాయని చెప్పిన చంద్రబాబు అవినీతికి అడ్డుకట్ట పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వినూత్న ఆలోచనలతో ముందుకు సాగితే అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. Recently, economic survey Government of India has done. There, if they replace all bulbs, street lights and also household bulbs, they are going to save nearly 40,000 crores. Saving for Government of India. This is only one decision without any investment. Money is not the issue. If you get proper information, we can save money and also we can do wonders. We wanted to build Amaravati capital. We don't have money. Then I got an idea. Why can't I request farmers under land pooling they can give me land? With that idea announced, it is a win-win situation. I am very happy. 34,000 acres of land they have given me without spending even one pie. What I wanted to impress upon you all, these only ideas are changing the world. అంతకుముందు మాట్లాడిన సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ టీ ఛాంబర్ విశాఖలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధకులకు సహకరిస్తామని, తిరుపతిలో ఏర్పాటవుతున్న ఇన్స్టిట్యూట్ డిజిటల్ టెక్నాలజీలో పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఈ సందర్భంగా ఫైబర్ గ్రిడ్ సహా పలు అంశాలపై సిస్కోతో పలు ఒప్పందాలు కుదిరాయి. 2016-2017 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంకెల గారడీని ప్రదర్శించిందని అసెంబ్లీలో ప్రతిపక్ష వైకాపా ఆరోపించింది. బడ్జెట్పై చర్చలో పాల్గొన్న ఆ పార్టీ నాయకులు వాస్తవిక లెక్కల ప్రకారం ప్రతిపాదనలు లేవని విమర్శించారు. ఈ విమర్శలు తోసిపుచ్చిన అధికార పక్షం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసింది.
బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన చర్చలో అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాలు శూన్యగంట తర్వాత బడ్జెట్పై మాట్లాడిన వైకాపా సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వ ప్రతిపాదిత లెక్కలు వాస్తవ దూరంగా ఉన్నాయని విమర్శించారు. చర్చ కొనసాగిస్తున్నప్పుడు సభలో ఆర్థిక మంత్రి లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. వైఎస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగంగా ఉండేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను మంత్రులు తిప్పికొట్టారు. మరి విద్యుత్ అధ్యక్ష 94 నుంచి 2004 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక 10,000 చిల్లర మిలియన్ యూనిట్స్ పెంచినారు అధ్యక్ష. ఆ తర్వాత చూడండి 2004 నుంచి 2009కి వస్తే 59 ఇంచుమించు 60,000 యూనిట్లు అధ్యక్ష, అంటే డబుల్ అయిపోయింది. ఆ తర్వాత 13-14కి వస్తే 83,000 అధ్యక్ష, డబుల్ అయింది. 2004-2009 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో దాదాపు 14,000 మంది రైతులు హయాములు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్గా మార్చడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 22 మిలియన్ల యూనిట్ల విద్యుత్తును ఉత్పాదన చేయడమే కాకుండా 24/7 పవర్ ఈరోజు ఇస్తున్నామంటే భారతదేశంలో సర్ప్లస్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిగా ఉంది. అంతేకాకుండా విద్యుత్ రంగంలో మన కృషి చూసి 4 అవార్డులు వచ్చాయని చూశారు, నేషనల్ అవార్డ్స్. రైతు రుణమాఫీ అమలు తీరుపై విమర్శలు చేసిన బుగ్గన జాతీయ ప్రాజెక్టైన పోలవరాన్ని కేంద్రానికి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించగా అధికార పక్షం ధీటైన జవాబిచ్చింది. రుణమాఫీ ఖాతాల్లో జమ అయింది మాత్రం వారికి కనపడటంలా. 54,06,000 మందికి 24,500 కోట్లు, 7,433 కోట్లు ఒకే సంవత్సరం జమేసింది వారికి కనపడలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 7 ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలపటం వల్ల పోలవరం ప్రాజెక్ట్ సాధ్యమైంది. నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అపర భగీరథుడిగా చరిత్రలో నిలవబోతున్నాడు. అనంతరం మాట్లాడిన భాజపా నాయకుడు విష్ణుకుమార్ రాజు పర్యాటక రంగానికి కేటాయింపులు తక్కువగా ఉన్నాయన్నారు. కాపులు, బ్రాహ్మణుల మాదిరే ఇతర కులాల పేదలకు న్యాయం చేయాలని కోరారు. అగ్రవర్ణాలలో కూడా బీదవాళ్ళు ఉంటారు కదా అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా మిగిలిన వాళ్ళకి కూడా కార్పొరేషన్లు పెట్టి ఎంతో కొంత 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు పెడితే ఆ ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో మిగిలిపోతారు అధ్యక్ష. బడ్జెట్పై రేపు కూడా చర్చ కొనసాగుతుందన్న సభాపతి కోడెల సభను వాయిదా వేశారు. పబ్లిక్ డిపాజిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనల్ని ఉల్లంఘించి అడ్డగోలుగా వాడేసిందని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. ప్రజల సొమ్ముకు ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వమే పబ్లిక్ డిపాజిట్లను వాడి నేరం చేసిందని అసెంబ్లీ ముగిసిన తర్వాత ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన జగన్ విమర్శించారు. ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం 3% మించి రుణం తీసుకోకూడదని, ప్రభుత్వం 8% రుణాలు తీసుకుని నిబంధనలు ఉల్లంఘించిందన్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్షానికి కేవలం అరగంట సమయం కేటాయించడం దారుణమన్నారు. బడ్జెట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలకు 7 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతుందని ప్రతిపక్ష నేత జానారెడ్డి అంచనా వేశారు. 1,30,000 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించి మిగతా మొత్తాన్ని అప్పుల ద్వారా ఎలా తెస్తారని ప్రశ్నించారు. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కోసం అవసరమైతే అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలని బడ్జెట్పై చర్చలో డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ వాటాను సాధించుకోవడంలో ఎలాంటి వెనకడుగు వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ బడ్జెట్పై సాధారణ చర్చను వరుసగా 2వ రోజు కొనసాగించిన ప్రతిపక్ష నేత జానారెడ్డి జరిపిన కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ అంచనాలతో బడ్జెట్ రూపొందించినప్పటికీ నిధుల సమీకరణ ఎలా అనే అంశాన్ని స్పష్టం చేయలేదని వ్యాఖ్యానించారు. పలు హామీలకు సంబంధించిన ఊసే లేదని ఆక్షేపించారు. గ్రామ జ్యోతిలో నూనె లేదు, కానీ చాలా పెద్ద ప్రచారం చేసింది. గృహ నిర్మాణం గోలోకి చేరింది. 12% రిజర్వేషన్ రిజర్వులో పడ్డది. 3 ఎకరాల భూమి మూలకు పడ్డది. పరిశ్రమల పునరుద్ధరణే అసలు పునశ్చరణే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ అది గుర్తు చేస్తున్నాను అంటే ఇంకే విషయాలు చెప్తే చాలా విషయాలు. బడ్జెట్ కు సంబంధించిన వివరాలను తెరాస సర్కార్ దాచిపెడుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యయ వివరాలు అందించాలని జానారెడ్డి డిమాండ్ చేయగా మొత్తం సమాచారాన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల స్పష్టం చేశారు. దాస్తే దాగేది కాదు. ఇది 100కు 100% యాక్చువల్స్ వచ్చినాయి. ఈవేళ మీ కళ్ళ ముందు, ఆర్ఈ మీ కళ్ళ ముందు ఉన్నది, బిఈ ఇప్పుడు ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా హైడ్ చేసేటువంటి ఆస్కారం ఉండదు అధ్యక్ష. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీసుకెళ్లేందుకు 2018 నాటికి 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్న ప్రభుత్వ హామీని జానారెడ్డి తప్పుబట్టారు. ఇప్పుడు మనుగూరు దానికి ఎన్వైరన్మెంట్ క్లియర్ కాలేదు.
కొత్తగూడెంది ఇంకా టేకాప్లో ఉన్నది, యాదాద్రి ఇంకా అక్కడే ఉన్నది, ఇంకా 3 సంవత్సరాలే ఉన్నది. అసలు 4 సంవత్సరాల పీరియడ్ కావాలి మినిమం. అందుచేత 2018 నాటికి వస్తే మనుగురు రావాలి, చాలా స్పీడ్ చేస్తే మనుగురు రావాలి. అందుచేత దీన్ని ముందస్తుగా కనిపెట్టి అగ్రిమెంట్ చేసుకునే కానీ తక్కువ ధర కొనే కానీ విజిలెంట్గా ఉండి 1000 రూపాయలు పెనుభారం పడకుండా ఈ ప్రజలకు ఈ ప్రభుత్వం మీద కాపాడమని చెప్పి నేను సలహా ఇస్తున్నా అధ్యక్ష. కృష్ణాపై మిగులు జలాలే లేని పరిస్థితుల్లో వాటిపైనే ఆధారపడి పాలమూరు రంగారెడ్డి చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన జానారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 4 ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల ఆకృతి మార్పుపై జానారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయగా వీలైనన్ని ఎక్కువ జలాలను వినియోగించుకోవాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో నిజాయితీతో తెలంగాణ పంట పొలాలకు నీళ్లు రావాలనే ఉద్దేశం. గతంలో పెట్టిన ప్రాజెక్టులు ఏంటంటే అధ్యక్ష, నీళ్ళు వచ్చే ఉద్దేశంతో పెట్టలే. 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాణహితలో కేవలం 11 టీఎంసీల రిజర్వాయర్లు ఆ రోజు పెడితే సిడబ్ల్యూసీ చెప్పింది ఈ 11 టీఎంసీల రిజర్వాయర్ల కెపాసిటీతో నీళ్లు ఇవ్వలేము అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాసింది. దాన్ని 165 టీఎంసీల కెపాసిటీకి రిజర్వాయర్ల కెపాసిటీ మనం పెంచుతున్నాం అధ్యక్ష. భారీ బడ్జెట్ కారణంగా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుందన్న జానారెడ్డి పరపతి తగ్గితే భవిష్యత్తులో అప్పులిచ్చేందుకు కూడా ఆయా సంస్థలు ఆలోచిస్తాయని వ్యాఖ్యానించారు. ఈ హామీలకు 6 లక్షల కోట్లు కావాల్సి వస్తుంది. కనీసం ఈ 6 లక్షల కోట్లలో కనీసం 50 లక్షలను పెడితే 12 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాలు అయ్యేపోయింది. ఇంకో టర్మ్ పూర్తయినా కూడా ఇంట్లో సగం పని పూర్తిగా మన రెవెన్యూస్ని బట్టే అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడైతే మనం నమ్మి మొదలైనరు, స్టార్ట్ అయినరు, సంతోషం. ఆ భగీరథన్న తొందరగా పూర్తి చేసుకుంటే తర్వాత సంగతి. ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకే పరిమితం కాకుండా ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జానారెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారుల్ని ఆదేశించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు యాదగిరిగుట్టకు వెళ్లిన కేసీఆర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవాలయ అభివృద్ధి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గుడి నిర్మాణ నమూనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. యాదాద్రిలో నిర్మించనున్న ఆలయ నగరం బృహత్ ప్రణాళిక రూపకల్పనలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని రహదారులు, భవనాల శాఖ అధికారుల్ని ఆదేశించారు. 5-6 వేల వాహనాలు నిలిపేలా పార్కింగ్ స్థలం, నిత్యాన్నదాన సత్రం నిర్మించాలని స్పష్టం చేశారు. రోడ్ల విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వారికి స్థలం కేటాయించడంతో పాటు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని హామీ ఇచ్చారు. దుకాణాలు, ఇళ్లు కోల్పోయిన వారిని రేపు తన నివాసానికి రావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించారు. మిషన్ కాకతీయకు యాదాద్రి దేవాలయ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని సీఎంకు చెక్కు రూపంలో అందజేశారు. టెంపుల్ సిటీ కూడా మాస్టర్ ప్లాన్ కంప్లీట్ అయితే దాతలు ముందుకొచ్చి స్వయంగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ఆ కన్సల్టెంట్ మార్చైనా కూడా వీలైనంత త్వరలో మన R&B డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని చేసేయడానికి సిద్ధపడ్డారు. 5,000-6,000 కెపాసిటీతో కూడా మ్యారేజెస్ చేసుకోవడానికి అవసరమైనటువంటి కళ్యాణ మండపం మరియు కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి. దానికి అనుగుణంగా కూడా టెంపుల్ సిటీని ఏర్పాటు చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ గోషామహల్లో అపహరణ అనంతరం హత్యకు గురైన 10వ తరగతి బాలుడు అభయ్ కేసులో నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుడి మృతదేహాన్ని అట్టపెట్టెలో వదిలి వెళ్లిన వారిని గుర్తించేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో అభయ్ను కిడ్నాప్ చేసిన దుండగుడు ద్విచక్ర వాహనంపై బాలుడిని తీసుకువెళ్తున్నట్లు గోషామహల్ సమీపంలోని సీసీటీవీలో నిక్షిప్తమైంది. రాత్రి 7 గంటల వరకు బాలుడిని వెతికిన తల్లిదండ్రులు తర్వాత షాన్బాగ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో కిడ్నాపర్లు ఫోన్ చేసి 10 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని, ఇచ్చుకోలేమన్నా మా మాట వినలేదని అభయ్ తండ్రి రాజ్కుమార్ తెలిపారు. దుండగులు ఫోన్ చేశాక స్థానిక పోలీసులకు తెలిపామన్నారు. సమీప బంధువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. पर कोई भी डाउट नहीं है, मेरे को अभी तक कोई भी डाउट नहीं है, मेरा कोई से दुश्मनी नहीं है. यही हम लोग कल से सोच में पड़ गए कि हमारे साथ ये काम क्यों हुआ. మాకున్న ఎవిడెన్స్ ఆధారంగా కేసు పరిశోధన జరుగుతూ ఉంది. వీడియో ఫుటేజ్ ద్వారా ఒక్కతనే తెలుస్తూ ఉంది. మరి ఈ మర్డర్ చేయడానికి ఇంకా కొందరు సహాయం తీసుకున్నారని కూడా మేము భావిస్తూ ఉన్నాం. దాన్ని ఛేదించడానికి అన్ని కోణాల్లో ప్రయత్నం అనేది జరుగుతుంది.
సికింద్రాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో రాత్రి జరిగిన ఇద్దరు చిన్నారుల హత్యకు భార్యాభర్తల మధ్య విభేదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వ్యాపార నిమిత్తం సికింద్రాబాద్లో స్థిరపడిన వినయ్, రజనీ దంపతులకు ఇద్దరు కూతుళ్లున్నారు. కొన్ని రోజులుగా తన భర్త కూతుళ్లను లైంగికంగా వేధిస్తున్నాడనే అనుమానంతో రజనీ చిన్నారులిద్దరిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు రజనీపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేయడానికి మలేషియా ప్రభుత్వం ఆసక్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన మలేషియా రవాణా మంత్రి లీవే షంగ్లై బృందం ఓడరేవులు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధిలో సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రవాణా రంగ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరానికి ముఖద్వారంగా ఉందని, 975 కిలోమీటర్ల తీరం వెంబడి పర్యాటక అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలున్నాయని తెలియజేశారు. అభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాల కోసం మలేషియా తరహా పెమాండ్ విధానాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు. శాసనసభ సమావేశాల్లో కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ ఏడాది పాటు సస్పెన్షన్ ఎదుర్కొంటున్న వైకాపా శాసనసభ్యురాలు రోజాకు హైకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు స్వీకరించిన హైకోర్టు సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత సస్పెన్షన్ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించిన కోర్టు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేసిన రోజా శుక్రవారం శాసనసభ సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రతిని అందజేశారు. విజయం నాది మాత్రమే కాదు, నా నియోజకవర్గ ప్రజలది. నా ప్రజలకు న్యాయం చేయాలంటే నేను అసెంబ్లీలో ఉండాలి. కాబట్టి నాకు స్టే ఇచ్చి మరి అసెంబ్లీకి వెళ్లే అవకాశాన్ని కల్పించినందుకు న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద ఎప్పుడూ కూడా గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీస్తాను. అది ఎంత దూరమైనా పోరాడతాను. ఇష్యూస్ మీద నేను ఫైట్ చేస్తాను. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాజ్యాంగంలో మౌలిక సూత్రాలకు అనుగుణంగానే అప్పీలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ అంశంపై సభాపతి కోడెల, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల సహా పలువురు మంత్రులతో చర్చించినట్టు తెలుస్తోంది. శాసనసభ తీర్పు ఏ రకంగా ఉన్నప్పటికీ అందులో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోరాదన్న రాజ్యాంగంలోని నిబంధనల్ని ప్రస్తావిస్తూనే అప్పీలుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా డివిజన్ బెంచ్లో అప్పీలు చేసే అవకాశం ఉంది. భారత్ మాతాకి జై నినాదం విషయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రంగా ఖండించారు. నిజమైన భారతీయులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అన్నారు. హైదరాబాద్లో బంగారు లక్ష్మణ్ సేవా సంస్థ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి ప్రజల్ని విభజించే వారితో సెక్యులర్ పేరిట పొత్తు పెట్టుకునే పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అఫ్జల్ గురు వంటి వాళ్లను కీర్తించడం ముమ్మాటికే తప్పేనన్న ఆయన రోహిత్ వేముల మరణానికి దారితీసిన పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీళ్ళ నాయకుడు కాసిం రజ్వీ ఈ భారత మాతకు జయాలు లేక పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. రజాకారుల యొక్క దురంతాలు, హైదరాబాద్లో రజాకారుల దురంతాలు ఏ విధంగా జరిగాయో నేను ఇవాళ వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి రాజకీయ వారసులు, రజాకారుల రాజకీయ వారసులకు భారత మాతకు జయనడానికి అభ్యంతరం ఉందంటే భారతీయుడు ఎవరికి కూడా జయనడానికి అభ్యంతరం ఉండదని నేను అనుకోవడం లేదు. సినీ నటుడు మహేష్ బాబు దత్తత గ్రామమైన బుర్రిపాలెంను త్వరలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన సతీమణి నమ్రత వెల్లడించారు. ఈ మేరకు మహేష్ బాబు సోదరి పద్మతో కలిసి బుర్రిపాలెంలో పర్యటించిన ఆమె గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అంతకుముందు గ్రామంలో పర్యటించిన మహేష్ కుటుంబ సభ్యులకు స్థానికులు సాదర స్వాగతం పలికారు. గీతా మందిరాన్ని సందర్శించిన నమ్రత ఎస్సీ కాలనీలో సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి త్వరలోనే మరుగుదొడ్డి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. We're in the process of understanding the need of the villagers and what is first primarily most important. I think we need to make toilets for all the houses and make it every household should have their own toilets. And we want to repair the school and we want to make sure that there's all the children are comfortable. మహేష్ బాబు గారు మా మరదలు నమ్రత ఇద్దరు కలిసి వాళ్ళకి మేము కూడా తోడుంటాము. ఈ గ్రామానికి ఏమేమి లోట్లు ఉన్నాయో అవి తీర్చడానికి మేమందరం సాయశక్తులా ప్రయత్నిస్తాము.
పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ముష్కరుల దాడి ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఈ నెల 27న పాక్ సంయుక్త దర్యాప్తు బృందం భారత్ వస్తుందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. సార్క్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్న నేపాల్లోని పోఖరాలో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్తో ఆమె సమావేశమయ్యారు. పఠాన్కోట్ దాడి దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని సర్తాజ్ అజీజ్ వెల్లడించారు. పాక్లో జరిగే 19వ సార్క్ సమావేశాలకు ప్రధాని మోదీని అధికారికంగా ఆహ్వానిస్తూ సుష్మా స్వరాజ్కు అజీజ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదంపై కేవలం తుపాకీలతో నెగ్గలేమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవత్వాన్ని నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రపంచ సూఫీ ఫోరం సమావేశానికి హాజరైన ఆయన భారత్లో అనేక మతాలు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం ఐక్యంగా ఉంటారని గుర్తు చేశారు. Fight against terrorism is not a confrontation against any religion. It cannot be. It is a struggle between the values of humanism and the forces of inhumanity. It is not a conflict to be fought only through military intelligence or diplomatic means. It is also a battle that must be won through the strength of our values and the real message of religions. అంతర్జాలంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీ వరుసగా 2వ ఏడాది చోటు దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో 30 మంది నేతల జాబితాలో మోదీకి ఈ అరుదైన గౌరవం దక్కగా ప్రధానిని ఇంటర్నెట్ స్టార్గా పత్రిక అభివర్ణించింది. పాక్ పర్యటనకు వెళ్లే విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా ప్రకటించడాన్ని అత్యంత క్రియాశీల నిర్ణయంగా పేర్కొన్న టైమ్ పత్రిక భారత రాజకీయాల్లో ఆయన సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చారని ప్రశంసించింది. ప్రస్తుతం మోదీకి ట్విట్టర్లో 1,80,00,000 మంది అనుచరులుండగా ఫేస్బుక్లో 3,20,00,000 లైకులున్నాయి. గతేడాది టైమ్ నిర్వహించిన 100 మంది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఒబామాతో పాటు మోదీ కూడా చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది కేవలం సామాజిక మాధ్యమానికి సంబంధించి నిర్వహించిన సర్వేలో కూడా మోదీ స్థానం సంపాదించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న 900 కోట్ల రూపాయల రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యేందుకు మరింత గడువు కోరారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి శుక్రవారంలోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని ఈడీ నోటీసులు జారీ చేయగా ఏప్రిల్ వరకు గడువు కావాలని మాల్యా కోరారు. మరోవైపు మాల్యా వ్యాపారాల ప్రధాన కార్యాలయం కింగ్ ఫిషర్ హౌస్ను కొనేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ముంబైలోని కింగ్ ఫిషర్ ప్రధాన కార్యాలయం ఈ వేలం ప్రారంభ ధరను 150 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా నిర్దేశించిన సమయానికి ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. ప్రారంభ ధర ఎక్కువగా ఉండడం, కొనుగోలు చేసిన తర్వాత న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే అనుమానాల మధ్య ఎవరూ ఆసక్తి చూపలేదు. అటు బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా తీసుకున్న ప్రతి పైసాను తిరిగి రాబడతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మాల్యాపై చర్యలు తీసుకునేందుకు బ్యాంకులు, ఈడీ, ఆదాయ పన్ను విభాగం సిద్ధంగా ఉన్నాయని ఢిల్లీలో తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.